ఐపీఎల్లో భాగంగా 45వ మ్యాచ్లో ముంబై వర్సెస్ లక్నో మధ్య జరగబోతుంది. ఇది ముంబైలోని వాకాడే స్టేడియంలో జరగబోతుంది. మరి గత మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా లేకపోతే మరోసారి దాసోహం అవుతుందా చూడాలి. ఇంకా ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారు? ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే మాత్రం ఇంకా మిగిలిన మ్యాచ్లో కేవలం 2 గెలిస్తే సరిపోతుంది. అంతేకాకుండా లక్నోకు కూడా సేమ్ ఈ మ్యాచ్ బాగా ఇది ప్రతిష్టంగా తీసుకోబోతుంది. ఎందుకంటే గత మ్యాచ్లో ఘోరంగా ఓడిపోతుంది కదా. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ మరింత దిగజారిపోతుంది. ప్లే ఆఫ్ చేరాలంటే మరి మిగతా మ్యాచ్లు ఖచ్చితంగా డువా డైలాగా ఎదురవుతాయి. అందువలన ఈ మ్యాచ్లో లక్నో మరోసారి తన రికార్డును అలాగనే పంచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లు 7 జరగా అందులో ముంబై ఇండియన్స్ కేవలం 1 మ్యాచ్ గెలిస్తే లక్నో 6 గెలిచింది. అంతేకాకుండా ఈ సీజన్ లో కూడా ఒకసారి వీళ్ళిద్దరు తలబడితే ఆ మ్యాచ్ లో లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది కదా. మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ప్లేయింగ్ లెవెల్లో చూస్తే మాత్రం ముంబై ఇండియన్స్ ఓపెనర్లు అలాగే బౌలర్లు అందరూ సమిష్టిగా రాణిస్తూ వరుసగా 4 మ్యాచ్లు విజయం సాధించింది. మొదట్లో కొద్దిగా తడబడిన తర్వాత తేరుకొని మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే లక్నో దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మొదట్లో అదరు కొట్టిన తర్వాత క్రమేపిన తన యొక్క విజయాలను దూరం చేసుకుంటుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ మాత్రం ఘోరమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మాత్రం బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్వాలేదు అనిపిస్తున్నా గత కొన్ని మ్యాచ్లో నికోలస్ పురన్ కూడా చేతులు ఎత్తేశాడు. ఇంకా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఎవరు ఉండబోతున్నారు? మొదటగా ముంబై ఇండియన్స్ చూద్దాం. ఇక్కడ ముంబై ఇండియన్స్ చూస్తే ఓపెనర్లుగా రికిల్టన్ అలాగే రోహిత్ శర్మ రావచ్చు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమేందర్, విల్ జాక్స్, శాట్నర్, దీపక్ సహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అలాగే విఘ్నేష్ పుత్తూర్ ఉండొచ్చు. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు బ్యాటింగ్ లో అదరగొడుతుంటే బౌలింగ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. పెద్దెత్తులకు దడ పుట్టించే పర్ఫార్మెన్స్ ఉంది. అంతేకాకుండా వీళ్ళల్లో కీ ప్లేయర్ చూసుకుంటే మనకు సూర్యకుమార్ యాదవ్ కనబడుతున్నాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చూస్తే ప్రెజెంట్ సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఎక్కువ వికెట్ టేకర్ గా ఉన్నాడు. అలాగే ఇంకా లక్నో టీం నుంచి చూస్తే మాత్రం ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేస్తే మన తర్వాత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత మిడిల్ ఆర్డర్ లో అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వడం లేదు. అలాగే ఈ మ్యాచ్ లో లక్నో ఒక్క మార్పు చేసే అవకాశాలు ఉన్నవి. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ ప్లేస్ లో మయాంక్ యాదవ్ ని తీసుకోవచ్చు. మయాంక్ యాదవ్ ఫాస్ట్ తో అదర కొడతాడు కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ చూస్తే మాత్రం మిచెల్ మార్క్స్ మార్క్రమ్ రావచ్చు ఓపెనర్ గా. వన్డౌన్ గా నికోలస్ పురన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, దిగ్నేష్ రతి అలాగే రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్ ఉండొచ్చు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా చూస్తే ఆయుష్ బదోని ఉండొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ స్టార్టింగ్ లో శార్దుల్ ఠాకూర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాను ఇతని పర్ఫార్మెన్స్ కూడా ఘోరంగా ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ముంబై ఇండియన్స్ కు ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నవి. మరి మీ దృష్టిలో ఎవరు గెలుస్తారో అనిపిస్తుంది? అంతేకాకుండా ప్లేయింగ్ లెవెల్లో ఏది మార్చితే బెటర్ అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రెజెంట్ పాయింట్ పర్టికులర్ చూస్తే ముంబై ఇండియన్స్ 4th ప్లేస్ లో ఉండగా లక్నో 6th ప్లేస్ లో ఉంది. ఇరు టీంలు ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడితే అందులో 5 మ్యాచ్లు గెలిచేది, 4 మ్యాచ్లు ఓడిపోయావి. కాబట్టి నెట్ రన్ రేట్ కొద్దిగా మంచిగా ఉండడం వల్ల ముంబై ఇండియన్స్ 4th ప్లేస్ లో ఉన్నది, లక్నో 6th ప్లేస్ లో ఉన్నది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.